గంగవ్వ మణికంఠ నబీల్తో డిస్కషన్ చేసి నాగమణికంఠ అని బాగా సెటైర్స్ చేసి గంగవ్వ అసలు గంగవ్వ ఇంత ఎంటర్టైనింగ్ అని నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఆ సీజన్లో నేను చూడలేదు. బట్ నేను చాలా మిస్ అయిపోయాను ఆ సీజన్, ఎందుకంటే కొన్ని రీజన్ వల్ల అప్పుడు నేను చూడలేకపోయా. బట్ గంగవ్వ వచ్చిన కాడ నుంచి ఆమె ఫస్ట్ ఎంట్రీతోనే టాస్క్ అమ్మా, అసలు ఆ టాస్క్ గురించి మాట్లాడుకోవాలి ముందు. అసలు ఈ గురించి పక్కన పెడితే టాస్క్ ఇరగదీసిన చిన్నపిల్ల అంటే ఆడింది. అదే అమ్మ, వీళ్ళు ఉండి విష్ణుప్రియ అండ్ సీత గేమ్ ఆడి అంత ఎంగేజ్లో ఉండి వాళ్ళు ఆడలేకపోయారు. ముక్కా వినేషన్ పెట్టుకొని గంగవ్వ ఆడింది. సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో అలాగే మణికంఠ వచ్చేసి నువ్వు ఏడుతున్నావు కదా, నువ్వు ఏడుతున్నావు, నేను నామినేట్ చేస్తా వెళ్ళిపో అని చెప్పి ఫన్ గేమే అనుకున్న ఫన్ కూడా ఎగదీసింది గంగవ్వ. సో అక్కడ మాట్లాడి వెళ్ళిపో, నువ్వెందుకు ఏడుతున్నావు కదా, పిల్ల కావాలని, నా బిడ్డ కావాలని, బిడ్డ కావాల్సిన ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఆమె అంటావు. అసలు ఆ ఫన్ను ఆమె రెండు మాట్లాడేది సరే, గట్టిగా మాట్లాడుతుంది, నేను ఇంతే అన్నట్టు మాట్లాడతా, మాడతీరే అంత, ఎందుకంటే మాస్ లాంగ్వేజ్ కాబట్టి. సో కొంతమంది హట్ అవ్వచ్చాము, కానీ హట్ అవ్వమాకని. బట్ కాకపోతే ఆ మాడతీరే అంతా చాలా స్వీట్ గంగవ్వ, చాలా మంచి అవ్వ. సో అక్కడైతే చాలా అంటే సొంతగా ఒక మనిషిలాగా మాట్లాడేస్తుంది అన్నమాట మణికంఠ కూడా. ఆమె అడిగిన క్వశ్చన్కి బాగా లవ్ వచ్చేసినట్టు దగ్గరికి వచ్చి కూర్చొని గంగవ్వ దగ్గరికి వచ్చి, గంగ ఎంత మంచిగా అడిగావా అని చెప్పేసి అడగడం కూడా అలాగే అడుగుతుంది. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట గంగవ్వ. సో నాకైతే గంగవ్వ ఇంకా కొన్నాళ్ళు పాటు ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఆమె టైటిల్ పట్టుకుని పోద్దాము అన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. ఆమె మాట్లాడే మాట అలాగే ఉంటుంది, ఆమె చేసే కూడా అలాగే ఉంటుంది. చాలా బాగా నచ్చింది అన్నమాట గంగవ్వ. ఆమె మాటలు అంటే ఇంకో ఎస్పెషల్లీ మణికంఠతో ఉన్నప్పుడు అయితే కొంచెం బాగా మంచిగా ఉన్నట్టు అనిపించింది అన్నమాట. లైవ్లో అయితే చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్. సో మణికంఠ గంగవ్వ తల్లి కొడుకుల అలా ఉంటారేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందన్నమాట. సో ఎంతమంది నాగలాగా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.